ఆ! భరత్ గారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాట్లాడుతూ భరించాం, సహించాం, మళ్ళీ గెలుకుతున్నారు, గెలకొద్దు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. బల్లగుద్ది చెప్తున్నాను 29లో కూడా వైసీపీ రాదు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అనవసరంగా రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టకండి, మూడో కన్ను తెరిస్తే బాగోదు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమన్నారంటే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది అన్నట్టు కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఇలా జరుగుతోంది అని మాట్లాడటం ఖచ్చితంగా ఓవర్ స్టేట్మెంటే. అలాంటివి మాట్లాడటం తప్పు. ఆయన తన పార్టీ ప్రాంతీయ పార్టీ, అది ఆంధ్రప్రదేశ్ వరకే కన్ఫైన్ అయి పనిచేస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తే కూడా తప్పేది. ఎందుకంటే జాతీయ సమగ్రతని కాపాడటం కూడా ప్రతి పౌరుడి బాధ్యతగా ఉంటుంది. ఒక ప్రాంతంలో నిలబడి ఇంకొక ప్రాంతం గురించి వివక్షాపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఆ ప్రాంతపు మనోభావాలు గాయపడితే వాళ్ళు సీరియస్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అలాగే బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయకూడదు. ఆ పని ఆయన అలవోకగా చేశాడు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటేమో ఇక్కడ పూడికలు తీయలేదు కాలువలకి, అందుకని ఈ వినాశనం జరిగింది. ఈ పూడికలు తీయకపోవడం అనేది వైఎస్ఆర్సీపీ తప్పు అన్నారు. బాగానే ఉంది. మీరు వచ్చి సంవత్సరం దాటిపోయి చాలా రోజులైంది. మరి ఈ లోపల ఆ పనేదో చేయించవచ్చు కదా. 4,000 కోట్ల అవసరం పూడికలు తీయించడానికి అని ఇంకొక మాట అన్నాడు ఆయన. ఈ 4,000 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. మీరు సీఎం గారితో మాట్లాడుకోండి, నేను సీఎంని కాదు, జస్ట్ డెప్యూటీ సీఎంని మాత్రమే అన్నాడు ఆయన. అంటే డెప్యూటీ సీఎం అయినా ఏదైనా మీరు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మీది, ప్రజలది కాదు. మీరు వెళ్ళి సీఎం గారి ముందు ప్రాధాయపడండి అన్నట్టుగా మాట్లాడటం తప్పు. వరుసగా ఇన్ని తప్పులు మాట్లాడేశాడు ఆయన అలవోకగా. ఒకటేమో దానికి అనవసరమైనటువంటి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక సనాతన ధర్మం అన్న యాంగిల్ పట్టుకొచ్చేసి జనరల్గా అలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇందులో భాగంగా దిష్టి తగలటం ఏమిటి? తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలితే ప్రతిదీ ఇలా మాట్లాడేసి సర్దుబాటు చేస్తారా మీరు? రేపు ఏదైనా జరిగింది, ఒక ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది, ఇంకెవరో దిష్టి పెట్టారు అనేసి నువ్వు కామ్గా కూర్చుంటావా? లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఏదైనా యజ్ఞాలు యాగాలు చేయిస్తే అది తగ్గిపోతుందా? ఈయన గతంలో తిరుమల లడ్డూలో అది కలుపుతున్నటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అనే ఆరోపణ వచ్చినప్పుడు ఆయన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు. ప్రాయశ్చిత్తం ఎవరికి వారు చేసుకునేది, తప్పు చేసిన వాడు వాడికి వాడు చేసుకోవాల్సింది ప్రాయశ్చిత్తం. వీళ్ళందరి తరఫున ఆయనే బాధ్యత తీసుకుని చేసేసాడు. మరి అలాగే ఇప్పుడు కూడా అక్కడ రైతులు బాధల్లో ఉన్నారు, మీరు వాళ్ళ తరఫున బాధ్యత తీసుకొని ప్రభుత్వాన్ని అదిలించో బెదిరించో మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ సమస్యలు పరిష్కరించండి. ఆ కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకోండి. మీరు సీఎంని అడుక్కోండి అని చెప్పడం ఏంటి? తప్పు కదా. అంటే ఇక్కడ గొడవ ఉంది నిజానికి. ఆల్రెడీ ఏపీలో ఒక ప్రచారం జరుగుతోంది. నరేంద్ర మోడీ గారు మొన్న పుట్టపర్తి సాయిబాబా దీనికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని చూసి చూడనట్టుగా వ్యవహరించారని, లోకేష్ను హక్కును చేర్చుకున్నాడని కొన్ని వార్తలు టీడీపీ మీడియా హ్యాండిల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఇదంతా దేనికి ప్రచారం చేస్తున్నారు అనేదానికి కూడా విశ్లేషణలు వచ్చినాయి. అంటే లోకేష్ అనేవాడు మోడీ గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ కొంచెం పక్కకు జరిగాడు కాబట్టి లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ఒక సరైన వాతావరణం ఇది అనేది ఎలుగెత్తి చాటడం కోసం రకరకాల ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళుంటాయి. బహుశా ఆ చిరాకులో నుంచి ఆ మాట మాట్లాడి ఉంటాడు ఆయన. ఏది, సీఎం గారిని అడగండి అని. కానీ వెంటనే మేల్కొన్నాడు, ఇది యాడ్వర్స్గా పెడుతుంది అని గుర్తించి
సీఎం గారు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, ఆయన చాలా కష్టపడుతున్నాడు, ఆయన కష్టం చూస్తే నాకే జాలేస్తోంది అన్నాడు ఒకసారి అదే ప్రకటనలో. ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ జల్లాడు ఆయన. ఈ మిక్స్డ్ ఒపీనియన్స్లో భాగంగా ఇది ఒక ఓవర్ స్టేట్మెంట్. ఏది తెలంగాణ వాళ్ళు దృష్టి పెడితే తెలంగాణ వాళ్ళు దృష్టి పెట్టారని మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. ఎందుకు తప్పు అంటే ఒక ప్రాంతాన్ని అగౌరవపరిచే హక్కు నీకు లేదు. పైగా అశాస్త్రీయమైనటువంటి విషయాలని శాస్త్రీయ విషయాలు మాట్లాడే వేదికల మీద నుంచి మాట్లాడటం తప్పు. జనాలలో మూఢనమ్మకాలను నింపేటువంటి ప్రకటనలు చేయటం, ఒక రాజ్యాంగం మీద, లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవిలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు చేయకూడదు. వీటన్నిటినీ వైలేట్ చేశాడు ఆయన. ఇన్ని వైలేషన్స్ చేసి ఆ ఓవర్ స్టేట్మెంట్ ఇస్తే నిజానికి ఈ పాటికే ఆయనకి అగైనెస్ట్గా కేసు ఫైల్ చేసి ఉండాలి ఎవరైనా. ఈ మాట మాట్లాడిన మరుక్షణం అది జరగకపోతే ఈయన ఇలాగే చెలరేగి మాట్లాడతాడు. అంటే ఏది మాట్లాడినా జనాలు ఒక సనాతన మూడ్లో అర్థం చేసేసుకుంటారని, మీరు ఏది మాట్లాడినా అది సనాతన ధర్మం అంటే ఎలా కుదురుతుంది? సనాతన ధర్మం అంటే మీరు ఏది పడితే అది మాట్లాడటం కాదు, అక్కడ ఒక దానికి సంబంధించినటువంటి ఒక స్క్రిప్ట్ ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. అదే తప్ప మీకు పెయిన్ అయితే మీరు ఇంకే దేనికో హర్ట్ అయ్యి మీరు ఏది మాట్లాడినా అదేదో హిందూ మతోద్ధరణకే మాట్లాడుతున్నారు అని అనుకోవాలంటే ఎలా కుదురుతుంది? జనాలందరూ గ్రాంటెడ్గా తీసుకునేది కుదరదు. కాబట్టి మీరు కొంచెం ఆ దీనిలో నుంచి బయటకు వచ్చి మాట్లాడండి. అది ఆయన ఆ హిందుత్వ లింకులకు సంబంధించి ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా హిందుత్వ శక్తులతో రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడా? అంటే తెలుగుదేశం వాళ్ళు జరిపిన ప్రచారం ఉంది కదా, ఈయన డిస్కనెక్ట్ అవుతున్నాడు హిందుత్వ నుంచి అని. ఇలాంటి ప్రకటనలు చేస్తే కనెక్ట్ అవుతానని అనుకునేమన్నా ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చాడా అనేది కూడా ఒక డౌట్. ఏది ఏమైనా ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఆయన మాట్లాడింది అయితే తప్పు. అలాంటి మాటలు మాట్లాడటం అనేది ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సమంజసం కాదు. సో ఆయన ఒకటి సీఎం మీద నెట్టడము తప్పే, రెండోది ఈ ప్రకటన చేయటం దిష్టి తగిలింది అనే ప్రకటన చేయటం అంతకంటే తప్పు. ఈ రెండు దారుణాలకి ఆయన ఒక చిన్న సంజాయిషి చెప్పుకుంటే మంచిది. ప్రపంచానికి చెబితే మంచిది, చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అనుకుంటే చెప్పడం, అవసరం అనుకుంటే చెప్తాడు. కాబట్టి వెయిట్ చేద్దాం ఆయన ఏం మాట్లాడతాడో, దీని వివరణ ఇస్తాడో చూద్దాం. ఇంకోటి వైసీపీ నాయకులను కూడా హెచ్చరించిన పరిస్థితి, మాటలు తగ్గించండి లేకపోతే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవాలి. మీరు ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఇంకెవరో మాట్లాడొద్దంటే అలాగే మీరు మాట్లాడిన మాటల్లోనే ఇంత గందరగోళం ఉంది. అంటే వైసీపీ నాయకుల బలుపు అహంకారం ఇంకా దిగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఈయన కూడా అది ప్రదర్శిస్తున్నారు కదా. కాబట్టి అవతల వాళ్ళని విమర్శించడానికి ఒక వేలు చూపిస్తే 3 వేళ్ళు మీ వైపు చూపిస్తాయి అనేది వాస్తవం. అవతల వాళ్ళకి జనాలు వెడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే జనం వెళ్ళి తమ కష్టాలు చెప్పుకోవడానికి ఉత్సాహపడుతున్నమాట వాస్తవం. కొంత వాళ్ళ క్యాడర్ ఉండొచ్చు, కానీ స్వచ్ఛందంగా వస్తున్న జనాలు కూడా ఉన్నారు స్టిల్. ఆ జనాల్ని చూసి చాలామంది ఇదేంటి వీళ్ళందరూ ఓటు బ్యాంకుగా కన్వర్ట్ కాలేదా, ఇంతమంది వస్తున్నారు ఈయన సభలకి, వీళ్ళందరూ ఓటేస్తే గెలిచి అక్కడే కూర్చున్నాడు కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఆ టైంకి వాళ్ళ మూడ్ని అలా సెట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ ఏడాదిన్నర ప్రాక్టీస్లో వాళ్ళకి జరిగింది ఏమీ లేదు. పెట్టుబడులు అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నాడు. ఆ అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి? పరిశ్రమలు తేవటం, పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమల స్థాపన, ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఈ 2 పనులు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మీకు డబ్బులు వస్తాయి, జనాలకు ఎందుకు వస్తాయి? జనాలు కూలి పనులు చేయటానికా లేకపోతే అడుక్కు తినటానికో ఉన్నారు మీ పరిపాలనలోనే. ఒకటి మీరు తీసుకొస్తున్న పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల్లో ఊడిగం చేయాలి, ఊడిగం చేయకపోతే అడుక్కు తినాలి. ఈ 2 ఆప్షన్స్తో మీరు ప్రజల మీద జులుం జలాయిస్తున్నారు. వీడు స్కీమ్స్ ఇస్తున్నారు కదా సార్, స్కీమ్స్ ఇస్తున్నారుగా. ఇప్పుడు అమ్మ తల్లికి వందనం అని చెప్పి, తల్లికి వందనం ఇలాంటి స్కీములు ఉన్నప్పటికీ ప్రజల పట్ల నువ్వు సబ్మిసివ్గా ఉండాలి కదా. ప్రజలు ఇచ్చిన అధికారం అనుకుంటే అలా లేరు వీళ్ళు. పథకాలు ఇవ్వటము ఒకటే కాదు, పథకాలు కూడా గతంతో పోలిస్తే తగ్గినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇదే.
ఆయన కూడా జనాల అకౌంట్లో డబ్బులు వేసేస్తే మిగిలిందంతా వాళ్ళు చూసుకుంటారు, మనకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు ఆయన. ఎలా వేస్తారు? మీ పొలిటికల్ ప్రోగ్రాము మీరు రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి బయట జరుగుతున్నటువంటి ప్రతి ప్రచారానికి మీరు ప్రజలకు ఒక వివరణ ఇస్తూ ప్రజలు తప్పుదారి పట్టకుండా కాపలా కాసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా మీకుంది కదా. అది పక్కన పెట్టేసి మీరు వ్యవహరించడం వల్ల కదా గతంలో అది అవకాశం ఇచ్చారు వాళ్ళకి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారాలా, జగన్మోహన్ రెడ్డి గారు మారాలా. పవన్ కళ్యాణ్ ధోరణి గందరగోళంగా ఉంది. చంద్రబాబు నాయుడు చాలా సిస్టమేటిక్గా జనాలను వేధిస్తున్నాడు ఒక పద్ధతి ప్రకారం. అందుకని పవన్ కళ్యాణ్ కొంచెం ఆయన ధోరణి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కొంచెం రూట్ మార్చి చంద్రబాబుని ప్రత్యేకంగా చూడాలి. అక్కడ జరుగుతున్నటువంటి జనాల్లో అయితే వ్యతిరేకత ఉంది, చంద్రబాబు అంటే వ్యతిరేకత పెరిగింది. ఆ పెరిగిన వ్యతిరేకత కనిపిస్తోంది రోడ్డు మీద. ఆ కనిపిస్తున్న వ్యతిరేకతని ఎలా ట్రాప్ చేయాలి, వాళ్ళని ట్రాప్ చేయడం కాదు, నిజానికి ఆ ప్రజల మనసులు ఎలా చూరగొనాలి అనేది ఒక స్కీమ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా. మరి ఎలా డిజైన్ చేస్తారో చూడాలి. కానీ ఒకటి, ఈ ఏడాదిన్నరలో ఆ ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, అభివృద్ధి అంటే భయపడుతున్నారు జనాలు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే మిమ్మల్ని ముష్టివాళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్తున్నట్టుగా అనుకుంటున్నారు. అందుకని ఈ అభివృద్ధి పేరుతో టెర్రరైజ్ చేయటం అనే పనులు మానుకోండి అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది బలంగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.